రిజర్వేషన్లు ఉండాలా వద్దా? చాలా కాలం నుంచి కొంతమంది రిజర్వేషన్ ఉండకూడదని వాదన చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. తెలుగు వాళ్ళందరికీ ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. తక్కువ మార్కులు ఇచ్చినా ఈ రిజర్వేషన్ కేటగిరీలు వచ్చి ఉద్యోగాలు ఆక్రమిస్తున్నారని. ఫ్యాక్ట్ ఏంటంటే రిజర్వేషను తీసుకునే ఎస్సీ ఎస్టీ బీసీలు లాంటి వాళ్ళు కొన్ని మార్కులు తక్కువ వస్తే తీసుకుంటున్నారు, ఓకే. అసలు మార్కులు అంతకంటే ఇంకా తక్కువ వచ్చిన షావుకారుల పిల్లలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో డొనేషన్ సెట్లలో చేరుతున్నారు. దీని సంగతి ఏంటంటారు? వాళ్ళందరూ తెలివిగల వాళ్ళ కింద లెక్క. డబ్బున్న వాళ్ళు కాబట్టి ఇంకా తక్కువ మార్కులు ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళకంటే తక్కువ వాళ్ళేం కాదు కదా రిజర్వేషన్ తీసుకునేటోళ్ళు. అసలు రిజర్వేషన్ ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ జవాబు చెప్పుకుందాం. ఒక ఇంట్లో 5 ఉన్నారు. తల్లి, తండ్రి, ఒక ముసలాయన, 2 పిల్లలు. ఓ బిడ్డకి జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ ఇంటికంటే వనరులు పరిమితం. మామూలు పరిస్థితుల్లో వనరులను 5 పంచితే 100లో తల 20 వంతులు వస్తాయి. ఇది న్యాయమైన లెక్క. ఇంట్లో అట్టు పంపకం జరగదు. ఎవరికి ఎక్కువ అవసరమైతే వాళ్ళకి కేటాయిస్తూ ఉంటారు. ఇంట్లో తిండి వండితే మొట్టమొదటి పసిపిల్లకి పెడతారు. పసిపిల్లలు ఏం పని చేయకపోయినా ఇంట్లో కేటాయింపుల పద్ధతి వేరు. అయినా కూడా మనం ఒక లెక్క తీసుకొని వనరుల కేటాయింపును కానీ మనం చేయగలిగితే 20%, అంటే 100లో 20 వంతులు వస్తుంది. ఒక బిడ్డకి రోగం వచ్చిందనుకోండి, ఆ బిడ్డను ఆసుపత్రిలో చేర్చాల. నీ వంతు 20% వస్తుంది. అది ఎంతైతే అంతే నీకు ఖర్చు పెడతా. నువ్వు బాగైనా పోయినా నాకు అనవసరమైన ఇంటి పెద్ద అంటాడా? నీకు వచ్చేది అంతే కాబట్టి నేను అంతకంటే మించి ఇవ్వనని. మిగతా 4 కేటాయించబడ్డ వనరుల్లోంచి కూడా కొంత యువతలకు లాగి ఈ బిడ్డను బాగు చేసుకోవడానికి వాడతాడా? మన అనుభవం ఏంటి? ఈ దేశంలో పరిపాలించేటోళ్ళు తరతరాల నుంచి ఎస్సీల పేర్లతో ఊరి చివర పెట్టాలని, మాదిగపల్లెలు, మాలపల్లెలను ఊరి చివర పెట్టి జనంతో కలవనీయకుండా చేసి, పాశ్చాత్య దేశాల్లో బానిసల జీవితం కంటే ఘోరంగా ఇక్కడ చూసి కులం పేరుతో వాళ్ళని దూషిస్తూ దూరంగా పెట్టి ముంత కట్టుకొని చీపురు కట్టుకొని నడవాల్సిన పరిస్థితి పెట్టి, గ్రామాల్లో వంగి సలాములు పెట్టాలనే పరిస్థితుల్లో పెట్టి, నిన్న మొన్నటిదాకా తెలంగాణలోని బాంచన్ ధర కాల్ముక్త అనేటట్టు చేసి, ఒక 70-80 ఏళ్ళ క్రితం దాకా ఉంది ఈ వాతావరణం. వెట్టి చాకిరీ పేరుతో పనులు చేసుకొని చిన్న అప్పులు ఇస్తే తీర్చుకోలేకపోతే పిల్లల్ని వాళ్ళ దగ్గర పర్మనెంట్గా పనులు పెట్టుకొని ఇన్ని రకాలుగా అనగదొక్కబడినటువంటి జనం, అది ఎస్సీల పేరుతో, ఎస్టీల పేర్లతో, కొంతమంది మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ పేర్లతో ఉంటే ఈ సమాజానికి భద్రత ఏముంటుంది? మనుషులు సృష్టించుకునే యంత్రాలు ఉన్నంతకాలము మానవ జాతి క్షేమంగా ఉండదు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన యంత్రాల గురించి ఎవరు ప్రశ్నించరు. కానీ మనుషులు సృష్టించుకున్నారు కులం పేరుతో యంత్రాలని. అలా సృష్టించుకున్న యంత్రాలు దేశంలో సామాజిక జీవితానికి భద్రత లేకుండా చేస్తాయని భావించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు వాళ్ళకి అదనంగా కేటాయించి అభివృద్ధి చేసి మిగతా జనంతో పాటు కలపాలి అని అనుకున్నారు. రిజర్వేషన్లు వెనుకబాటుతనం ఉన్నందుకు వచ్చినాయి. వాళ్ళని అభివృద్ధి చేసేదాకా రిజర్వేషన్లు అమలు జరిగి, అభివృద్ధి అయిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వకూడదు. మనం ఇందాక చెప్పిన కుటుంబం దగ్గరికి వద్దాం. బిడ్డకు జబ్బు ఉన్నప్పుడు ఇతరుల దగ్గర నుంచి వనరులు కేటాయించి ఇస్తారు. 20% కాదు, 20% రిజర్వ్ చేయటం కాదు, అది 20% కంటే ఎక్కువ ఇస్తారు. ఎంత రిజర్వేషన్ ఇస్తే బాగైంది అమ్మాయి? ఆ అమ్మాయికి రావలసిన 20% కంటే ఎక్కువ ఇస్తే బాగైంది. మరి మన దేశంలో రిజర్వేషను జనాభా ప్రాతిపదికన ఇస్తే చాలుతుందా? వాళ్ళని అభివృద్ధి చేసి వెనకబడుతున్నాన్ని పోగొట్టాలి అంటే 18%గా ఉండే ఎస్సీలకి 20% ఇచ్చి కదా అభివృద్ధి చేయాలి. కానీ 16.5% ఇస్తున్నారు.
8% ఉండే ఎస్టీల్ని కనీసం 10% ఇచ్చి కదా అభివృద్ధి చేయాలి. వాళ్ళకి 7.5% ఇస్తున్నారు. 52% ఉండే బీసీలకి కనీసం 60% ఇచ్చి కదా అభివృద్ధి చేయాలి. వాళ్ళకి 25% మాత్రమే ఇస్తున్నారు. ఏం పేరుతో ఇలా తగ్గించిస్తున్నారు? రిజర్వేషన్లు 50% కంటే మించకూడదు అనే పేరుతో ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇవ్వవలసిన కులాలన్నీ కలిపితే 78% అయినారు. 78%కి 80% అన్నా ఇస్తే కానీ అభివృద్ధి గారని నేనంటుంటే కనీసం 78% కూడా ఇవ్వకుండా 50%కి ముగించారు. అంటే మిగతా 50% ఎంతమంది? బ్రాహ్మణులు, వైశ్యులు, రాజులు, రెడ్లు, కమ్మలు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎంతమంది ఉన్నారు? ఓసీ లాంటి వాళ్ళు 22%. వాళ్ళకి కేటాయించింది ఎంత? 50%. మీరు అనొచ్చు వాదనకి, ఆ 50% ఓపెన్ కేటగిరీ, ఎవరైనా పోటీ చేసి దాంట్లో సీట్లు సంపాదించుకోవచ్చు విద్యలో కానీ ఉద్యోగాల్లో అని చెప్పని మీరు అనొచ్చు. కానీ ఇంతవరకు ఈ 74 ఏళ్ళ చరిత్రలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పోరాడి ఆ 50% ఎంత కొట్టేయగలిగినారు? వాళ్ళకున్న రిజర్వేషన్లోంచి కాకుండా. ఒకవేళ 50%లో కొడితే ఏమంటారు? నీకు రిజర్వేషన్ ఉంటే అది తీసుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి మాతో పోటీ పెడతావా అని అంటారు కదా. మరి ఆ వాదన అట్ట పెట్టిన 2 to 3% కంటే మించి 50%లో తీసుకోగలిగినారా? కనీసం 45%, 22% మందే వాడుకుంటున్నారు కదా. అంటే 22 మందికి 45 వంతులు, 78 మందికి 55 వంతులు. అంటే అర్థమైంది, రిజర్వేషను ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఇచ్చినట్ట, ఓసీలకి ఇచ్చినట్ట. ఈ ఆర్గ్యుమెంట్ రాదా? ఇది ఆలోచించదగింది కదా. మరి కనీసం ఎస్సీలు, ఎస్సీలకి జనాభాకి దగ్గరనే ఉంది రిజర్వేషను. బీసీలకి 52% ఉంటే 25 ఇచ్చారు ఏంది? 27% నొక్కేసినారు ఏంది? ఎవరు తీసుకున్నట్టే 27%? ఖచ్చితంగా ఓసీలు తీసుకున్నట్టే. అంటే ఈ బీసీల ఓట్లతో ఓసీలు అధికారంలో ఉంటారన్నమాట అని అర్థం చేసుకోవచ్చు కదా. కాబట్టి రిజర్వేషన్ అనే దగ్గరికి వచ్చినప్పుడు తరతరాలుగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళని, అది కుటుంబంలోనైనా బయటైనా దేశంలోనైనా వాళ్ళని అభివృద్ధి చేసి జనజీవన స్రవంతిలో కలపాలి అంటే వాళ్ళకి రిజర్వేషన్ తప్పనిసరి. ఇది మొదటి వాక్యం. రెండవది, వాళ్ళ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఇస్తేనే వాళ్ళు వేగంగా అభివృద్ధి అవుతారు. ఒక్కసారి వాళ్ళు అభివృద్ధి అయిన తర్వాత వాళ్ళు రిజర్వేషన్కి అర్హత ఉన్నోళ్ళు కాదు. ఎందుకంటున్నానంటే, ఇందాక మనం మాట్లాడుకుని ఇంటి దగ్గరికి వస్తే ఆ అమ్మాయికి, ఆసుపత్రిలో తెచ్చిన అమ్మాయికి మిగతా అందరి వనరుల్లోంచి తీసి రోగం బాగయ్యేటట్టు చేశాం. రోగం బాగైన తర్వాత కూడా ఇంకా ప్రత్యేకంగా రిజర్వేషన్ అమ్మాయికి ఇవ్వరు. మళ్ళా పాత పద్ధతిలో 20% అనేది అమలు జరుగుతుంది. అందువలన వెనకబడ్డ వాళ్ళని ఇతరులతో సమానంగా అవకాశాలు అభివృద్ధి చేసిన తర్వాత రిజర్వేషన్ ఉండే అవకాశం ఉండదు. రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇవ్వడానికి ఇతరులు ఒప్పుకోరు, వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ 74 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా రిజర్వేషన్ యొక్క అవసరం లేకుండా పోయిందా? దాదాపు 1000 కులాల పైనున్న ఎస్సీలలో 2 కులాలే రిజర్వేషన్లు ఎక్కువగా వాడుకున్నాయి, మాలా మాదిగని కులాలు. అందులో కొన్ని కుటుంబాలే వాడుకున్నాయి. ఇది నిజమా కాదా? ఎస్టీలు 730 కులాలు ఉంటే దేశంలో ఒక్క కులమే ఎక్కువగా వాడుకుంది. ఇది నిజమా కాదా? అందులో కొన్ని కుటుంబాలు ఎక్కువ వాడుకున్నాయి. బీసీల్లో ప్రధానమైన బీసీలు 85 కులాలు ఉంటే అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు 80 దాకా ఉన్నాయి. ఈ చాకలి, మంగలి, కుమ్మరి ఇట్లాంటివి. జనాధిక్యత కలిగినటువంటి కులాలు బోయలు, కురవలు, యాదవులు, గౌడులు ఇట్లాంటి వాళ్ళు 5 కులాలు ఉన్నాయి. ఎక్కువ భాగం ఆ రిజర్వేషన్లు ఈ 5 కులాలే వాడుకున్నాయా లేదా? ఇందులో కొన్ని కుటుంబాలు వాడుకున్నాయా లేదా? రిజర్వేషన్ సూత్రప్రాయంగా సమాజానికి ఉపయోగపడేదే కానీ అమలు జరుగుతున్న తీరులో కొన్ని కులాలు, కొన్ని కుటుంబాలు ఎక్కువగా వాడుకునే పరిస్థితి వచ్చింది. ఇది ఫ్యాక్టు. ఈ సమస్య పరిష్కారం కాకుండా రిజర్వేషన్లు ఎందుకోసం పుట్టినాయో ఆ సమస్య పరిష్కారం కాదు. ఇది పరిష్కారం కావాలి అంటే రిజర్వేషన్ వాడుకొని అభివృద్ధి అయిన వాళ్ళు మాకింక చాలు అనాలి. వాళ్ళు అనరు.
రిజర్వేషన్ వాడుకొని అభివృద్ధి అయిన వాళ్ళకి ఇంకా చాలని ప్రభుత్వం అనాలి. వాళ్ళు అనరు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి కుల సంఘాలు ఉన్నాయి. రిజర్వేషన్ వాడుకొని అభివృద్ధి అయినటువంటి వాళ్ళలోని ఎక్కువ మంది కుల సంఘాల నాయకులు ఉంటారు. ఈ ఓట్లన్నీ ఆ నాయకుల చేతుల్లో ఉంటాయి. అలాంటి చట్టంగా చేస్తే ఓట్లు పోతాయని ప్రభుత్వానికి భయం ఉంటుంది. ఆ చట్టం వాళ్ళు చేయరు. ఇతర కులాల వాళ్ళు మీకు ఇంక రిజర్వేషన్ చాలయ్యా, మీరు వాడుకున్నారు కదా, మీ వెనుకోళ్ళకి అప్పచెప్పండి అనాలి. ఇతర కులాలు ఎవరు ఈ రిస్క్ తీసుకోరు. ఇక 4వ పాసిబిలిటీ ఏంటంటే రిజర్వేషన్ ఉన్నటువంటి కులాల్లో ఉన్న అందరూ చదువుకుని అందరూ హైయర్ ఎడ్యుకేషన్ కానీ వెళ్ళగలిగితే లోపలే రిజర్వేషన్ బ్రాకెట్ లోపలే ఆ ఇతర కులాలు రిజర్వేషన్ అందని కులాలు అందని కుటుంబాలు తమలో తమ పోటీపడి రిజర్వేషన్ ఉపయోగించుకుంటాయి. ఆ రిజర్వేషన్ బయట వాళ్ళకి పోదు, వాళ్ళే పోటీపడి ఉపయోగించుకుంటారు. ఇది జరగాల్సిన అవసరం ఉందని ఎందుకంటున్నానంటే ఎస్సీల్లోనే పై స్థాయి ఉద్యోగాల్ని నింపగలిగేంత చదువు వాళ్ళలో చాలామందికి లేని కారణంగా ఆ ఖాళీలను ఇతర కులాలతో నింపుతున్న పరిస్థితి ఉంది. అది పోవాలి అంటే ఆ కులంలో ఉన్న అందరూ చదువుకోవాలి, అందరూ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. దానికి తగిన రీతిలో ప్రభుత్వాలు సహకరించాలి. అందుకే ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి విపరీతంగా చదువుకోవాలన్నారు. ఆయన బ్రాహ్మణ్ అయినా కూడా రిజర్వేషన్లో ఇబ్బంది పడుతున్నటువంటి కులాల తరఫున ఆయన మాట్లాడినాడు. బాలగోపాల్ బ్రాహ్మణే, ఆయన కూడా వాళ్ళ తరఫున మాట్లాడినాడు. గుంటూరులో చంద్రశేఖరన్ లాయరు బ్రాహ్మణే, ఆయన కూడా వీళ్ళ కోసం పనిచేశాడు. అందువలన ఏ కులాల వారు ఈ వెనుకబడ్డ కులాల కోసం పనిచేసి మాట్లాడినా కూడా వాటిని వీళ్ళు కూడా ఆహ్వానించాలి. మా గురించి మేమేం మాట్లాడుతూ అనక్కర్లేదు. ఎందుకంటే రిజర్వేషన్ వాడుకొని అభివృద్ధి అయినటువంటి వాళ్ళు తిరిగి ఆ రిజర్వేషన్లు మేమే వాడుకోవాలి అన్నారు అంటేనే వీళ్ళు తమ కులాల్లో ఉన్న వెనకబడ్డ వాళ్ళ కోసం నిలబడ్డారా లేదనే క్వశ్చన్ వస్తుంది. అందుకని ఆ వెనకబడ్డ వాళ్ళ కోసం ఎవరు నిలబడి మాట్లాడినా మనం ఆహ్వానించాల్సిందే. వాళ్ళు ఏ కులం వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరికి కూడా ఆ రిజర్వేషన్ యొక్క ఫలాలు రావు. ఆ ఫలాలు ఆ కులాల్లోనే ఈక్విటబుల్గా న్యాయబద్ధంగా పంపకం జరగాలని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళు ఆ రిజర్వేషన్ మాకు ఇవ్వమని కోరుకోవటంలా. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ లేని కారణంగా వాటిని ఉపయోగించుకోవడం సాధ్యం కాని పరిస్థితి వచ్చింది కాబట్టి చదువుకోవాలని చెప్పి అంటున్నాం. కాబట్టి 4 పరిష్కారాలు మన చేతుల్లో ఉన్నా ఈ రోజుకి వెనకబడిన వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళల్లో వాళ్ళే పోటీగా వచ్చి రిజర్వేషన్ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలనేది ఒకటే పనిచేసే అవకాశం ఉంది. మిగతా 3 పద్ధతులు పనిచేసే అవకాశం మనకి కనపడటం లేదు అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఇంకొక అంశం కూడా ఇక్కడ చూద్దాం. అంబేద్కర్ గారు తన జీవితం అంతా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ ఐడెంటిటీ కోసం కృషి చేశాడు. కులాలు లేకుండా సమాజం ఉండాలి, కులరహిత సమాజం కోసం ఆయన తన ఆదర్శంగా ప్రకటించి చెప్పాడు. ఎస్సీ కులంలో ప్రధాన కులాలైన మాలా మాదిగ కులాలు, ఈ 2 కులాలను ఆయన ఏకం చేయలేకపోయినాడు. కనీసం పెళ్ళిళ్ళు చేసుకోరు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏ కులానికి ఆ కులం వేరు సంఘాలు ఉంటాయి. ఎందుకు ఇలా జరిగింది? మరి అంబేద్కర్ జీవితం అంతా అలా ఖర్చు పెట్టి ఎందుకు సాధ్యం కాలేదనంటే మన దేశంలో కుల వ్యవస్థను మనుస్మృతి ప్రతిపాదించినటువంటి దాంట్లో మాలలు అధికులు మాదిగలు తక్కువారు అనే ఒక అభిప్రాయం తలలో లెక్కించారు. అంటే కర్ణాలంట మున్సబులంట తలారులాగా మాలలు పనిచేశారు. కర్ణాలకి మున్సబులకు వచ్చిన గౌరవం కొంచెం వీళ్ళకి కూడా వచ్చి వీళ్ళు కొంచెం హయ్యర్ స్టేటస్ అనే ఒక పిక్చరు సమాజంలో వచ్చింది. మాదిగలంటే చనిపోయిన జంతువులు తోళ్ళు తీయటం, తోళ్ళతో బకెట్లు తయారు చేయటం, చెప్పులు తయారు చేయటం వాళ్ళ పని. ఈ తోళ్ళు తీసే పని హీనమైన పని అని ఒక ముద్ర వేస్తున్నారు సమాజంలో. అది కూడా ఎసెన్షియల్ వర్కే, కానీ అట్లా ముద్ర వేశారు. అందుకని మాలల కంటే మాదిగలు తక్కువ వాళ్ళు అనే ఒక ముద్ర వేసిన కారణంగా వీళ్ళిద్దరు కలవరు, పెళ్ళిళ్ళు జరగవు. ఒకరు తిన్న పల్లెలు ఇంకొకరు తినరు, ఒకరి సంఘం ఇంకొక సంఘానికి పడదు. ఇదంతా ఎవరు ఉపయోగానికి వచ్చింది? మాలలు మాదిగలు ఐక్యమైతే ఎలాంటి రాజ్యం సృష్టించుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారో దానికి భిన్నంగా ఎవరికి ప్రయోజనం కలుగుద్దో వాళ్ళు సృష్టించిన ఇవన్నీ. ఉదాహరణకి పంజాబ్లో ఇప్పటికి 15 మంది ముఖ్యమంత్రులు అయితే 15 మంది ముఖ్యమంత్రుల్లో 32% ఉండే ఎస్సీలు ఒక్కరు కూడా ముఖ్యమంత్రి లేరు.
ఓబీసీ కేటగిరీ కింద జ్ఞాని జైల్ సింగ్ ఒకసారి ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఎస్టీలకు ఇంతవరకు లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పెట్టినారు, ఆయన ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు. అంటే 32% జనం ఉంటే వీళ్ళ నుంచి ముఖ్యమంత్రి రాకపోవడం ఏంది అంటే, ఇతర కులాలు ముఖ్యమంత్రి పదవులు కొట్టేస్తాయి, వీళ్ళ ఓట్లు లాగేసుకుంటాయి. వీళ్ళిద్దరూ డివైడ్ అయి ఉంటే ఆ విధంగా చేయడం సాధ్యం. వీళ్ళు ఏకమై ఉంటే బలం ఎక్కువవుతుంది. అందుకని డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ వాళ్ళు చేసిపోయినారని అనొద్దండి. వాళ్ళ వారసత్వాన్ని జయప్రదంగా తెల్లదొరలు నల్లదొరలకు ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయినారు. అందువల్లనే ఆ కులాల అంతరం ఉంటుంది. అలాగే 50% ఉండే మహిళలు వాళ్ళ అభివృద్ధి కావాలి అంటే 55% అన్న రిజర్వేషన్ ఇచ్చి అభివృద్ధి చేయాలి. దీనివల్ల ఎవరికి నష్టం జరగదు. ఏ కులాలకు ఆ కులాలకు విడివిడిగా ఉండే రిజర్వేషన్లో వాళ్ళకి కేటాయించిన రిజర్వేషన్లో ఆడవాళ్ళకి 55% ఇస్తారు. ఏంది పోయేది? వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. ఇక్కడ మళ్ళీ పురుషాధిక్య భావజాలం ఒకటి వస్తుంది. కులాల పేరుతో వెనకబడుతున్న ఒకటి వస్తుంది, మళ్ళీ పురుషులు స్త్రీలైన పేరుతో ఉండేది వస్తుంది. ఆయా కులాల్లో ఉన్న పురుషులే తమ స్త్రీలకి 55% ఇవ్వడానికి ఒప్పుకోరు. ఇదొక విచిత్రం అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు 33% రిజర్వేషన్ ఇవ్వడానికే చస్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఆ బిల్లు మూలన పడి ఉంది. కనీసం ఈ జనాభా కంటే మించి రిజర్వేషన్ ఇవ్వడం అనే సమస్య పక్కన పెట్టండి. జనాభా ప్రాతిపదికనన్నా వాళ్ళ వనరులు వాళ్ళకి కేటాయించి అభివృద్ధి చేసి తరువాత ఈ విధమైన కేటాయింపులు ఆపేస్తే దీంట్లో అర్థం ఉంది. ఈరోజు ప్రైవేటు సంస్థలు రిజర్వేషన్ లేదు. ప్రభుత్వాలు గుండు గుర్తుగా ప్రైవేటైజేషన్ చేయటం అనే కార్యక్రమం చేయడం ఎక్కడికి దారితీస్తే చివరికి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడే సంస్థ ఈరోజు పరిపాలించేది. ఆ సంస్థ రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేటుగా చేసేస్తే రిజర్వేషన్ ఆటోమేటిక్గా చచ్చిపోతుంది. అలాంటి పథకం వాళ్ళు వేస్తున్నారని చెప్పి అనుమానం ఎవరికైనా ఎందుకు రాదు?